ఇవాళ ఫస్ట్ లక్కీ సైన్ సిక్కిం లక్కీ సైన్ తోటి ఇవాళ ఈ వీడియోని నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, లక్కీ సైన్. ఈ ఈ సైన్ అంటే ఇది మొట్టమొదటి నిద్ర లేవడంతో చూస్తే కనుక చాలా మంచిది. వీటిని నేను సిక్కింలో వర్క్ చేసేటప్పుడు తీసుకొచ్చానమాట. సిక్కిం గురించి కూడా మీకు స్టోరీ చెప్తాను తర్వాత. కానీ ఇవాళ మంచి హెల్త్ టిప్ చెప్పే ముందర చిన్న నరేషన్ తోటి హెల్త్ టిప్ చెప్తాను. ఓకే, నెమ్మదిగా హెల్త్ టిప్ యొక్క దీంట్లోకి వద్దాము. ఏమండీ, చలికాలం అబ్బో ముక్కులు కూడా బిగేసినాయి, నా వాయిస్ కూడా మారిపోవచ్చు. అయినా నన్ను చూస్తే మీకు నేను ఎవరో తెలిసిపోతుంది కదా. కృష్ణబాబు, నల్లూరి, MA, PG డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ అండ్ డిప్లొమా ఇన్ డైరెక్షన్, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, FTI. ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా చదువుకుంటూ పోతే నా డిగ్రీలు ఇంకా చాలా ఉన్నాయి. లోయర్ టైపింగ్ అండ్ హయ్యర్ టైపింగ్ ఇప్పుడు ఈ రోజుల్లో అది లేదు, మానేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇంకొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ కూడా చేశానండి. ఒకటి ఎడిటింగ్, యావిడ్ ఎడిటింగ్ 3 months కోర్స్. అది దూరదర్శన్ నుంచే పంపించారు, ఆ ట్రైనింగ్కి చేశాను. ఆ తర్వాత ఆడియో టెక్నిక్స్. ఆడియో అంటే స్పీకర్స్ ఎన్ని రకాల స్పీకర్స్ తోటి ఆడియోని రికార్డ్ చేయొచ్చు, ఏ స్పీకర్ ఎక్కడ వాడాలి, ఏ స్పీకర్ అవుట్డోర్లో వాడాలి, ఏ స్పీకర్ 10 మందిలో వాడాలి, ఏ స్పీకరు స్టూడియోలో వాడాలి, ఏ స్పీకర్ ఎంత కెపాసిటీ ఉంటుంది, స్పీకర్ని వాడే విధానం, ఇవన్నీ ఈ ఆడియో టెక్నిక్స్లో నేర్పిస్తారు. అలాగే స్టేజ్ టెక్నిక్స్. స్టేజ్ ఎక్కడన్నా స్టేజ్లో జరుగుతూ ఉంది, వీడియో తీయాల్సి వచ్చింది, దానికి ఏమేం చేయాలి, దానికి కొంత మాకు వర్క్షాప్ లాంటిది ఉంటుంది. ఆ వర్క్షాప్లో ఇవన్నీ నేర్పిస్తారనమాట. అలాగే డ్యాన్స్ అండ్ డ్రామా. అసలు మనకి ఎన్ని రకాల డ్యాన్స్ ఫార్మాట్స్ ఉన్నాయి, తర్వాత డ్రామాలో ఎన్ని రకాల డ్రామా అంటే ఒక ఇండియాలోనే కాదు, ఫారిన్లో కూడా ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, డ్రామా ఫార్మాట్స్. గ్రీక్ థియేటర్, అట్లాగే ఇండియన్ థియేటర్, అట్లాగే రకరకాలు ఉన్నాయన్నమాట. వాటన్నిటిది కలిపి ఒక సబ్జెక్ట్. ఇట్లా అది ఒక సర్టిఫికేట్ కోర్సు. అది అయిపోయింది అంటే లైటింగ్, హౌ టు డూ ద లైటింగ్. ఏ క్యారెక్టర్, అదే ఆ సన్నివేశాన్ని బట్టి ఏ లైటింగ్ వాడాలి, ఎలాంటి లైటింగ్ వాడాలి, బ్యాక్ లైట్ అంటే ఏంటి, తర్వాత సైడ్ లైట్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని షాడోస్ రావచ్చు లైటింగ్ చేస్తే, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట. అట్లా లైటింగ్ టెక్నిక్స్ కూడా ఒక సర్టిఫికేట్ కోర్సు చేశాను. అట్లాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, మొత్తం 6 సర్టిఫికేట్ కోర్సులు చేశాను అనమాట, 6 రకాలుగా. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశానండి. నేను షూటింగ్ చేసే దాంట్లో ప్రతి దాంట్లో కూడాను చేశాను, ఇంప్లిమెంట్ చేశాను. తర్వాత నాకు ఇందులో అడ్వాంటేజ్ ఏం జరిగింది అంటే, ఒకప్పుడు సెలవు పెట్టుకొని బయటికి వెళ్ళే అవకాశం ఉండేది. చక్కగా ఒక 40 రోజులు సెలవు పెట్టుకొని పోయి ఫిలిం డైరెక్షన్ చేశానండి. బేనామీ డైరెక్షన్ అంటారు, అది అలాగే చెప్పుకోవాలి. ఎందుకంటే నా పేరు రాదు, నేను డైరెక్షన్ చేస్తాను, ఆ నిర్మాత కొడుకో లేదంటే ఆ నిర్మాతకి డబ్బులు ఇచ్చిన వ్యక్తి యొక్క పేరు వేసుకుంటారనమాట. ఆ విధంగా పేర్లు చెప్పడం వాళ్ళని ఇన్సల్ట్ చేయటం అవుతుంది. ఆ సినిమా పేర్లు చెప్పను, అయినా మచ్చుకు ఒకటి చెప్తాను, ఎందుకంటే లాంగ్ బ్యాక్ చేసినాయి కాబట్టి నో ప్రాబ్లం. అది వచ్చేసి బాలవీరులు. మురళీకృష్ణ గారు అని, బహుశా ఆయన ఇప్పటికి ఎప్పుడో పరమపదించుంటారు. ఆయన రిజర్వ్ బ్యాంక్లో వర్క్ చేస్తూ రిజైన్ చేసేసి సినిమా మీద ఫ్యాషన్ తోటి, ఆ డబ్బుతోటి సినిమా స్టార్ట్ చేశారనమాట.
ఈ సినిమా షూటింగ్‌కి ఈ చిన్న పిల్లలు 'బాలవీరులు' సినిమా చిన్న పిల్లలతో చేసేది కాబట్టి, నా కొడుకు కూడా చేస్తాడు. వాడు బావుంటాడు చిన్నప్పుడు చాలా అందగాడు. అయితే వాడు లైక్ హ్మ్, అంటే నా కొడుకుని నేను పొగడకూడదు. ఆయుష్షీణం అంటారు. వాడు బాగా చేస్తాడు. మంచి డైలాగులు చెప్తాడు. ఒక్కసారి విన్నాడంటే ఆ డైలాగులు టకటకలాడిచ్చేస్తాడనమాట. ఆ విధంగా వాడిని నేను ఆ సినిమా షూటింగ్‌కి తీసుకెళ్ళి ఆ మురళీకృష్ణ గారిని అడగటం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి రిజైన్ చేసిన ప్రొడ్యూసర్‌ని. మీ వాడు బాగా చలాకీగా ఉన్నాడు. మీ వాడికి క్యారెక్టర్ ఉంటది. అయితే ఎప్పుడు ఏంటి అని చెప్పలేము. అంటే నేనేం చేసేవాడినంటే వాళ్ళ అమ్మగారిని, వాడిని తీసుకెళ్ళి ఎక్కడ షూటింగ్ స్పాట్ ఉంటే అక్కడ షూటింగ్ స్పాట్‌లో నాకు ఆఫీస్ టైమ్ అయ్యేంత వరకు నేను ఆహ్, వాళ్ళ వాళ్ళతో పాటు ఉండేవాడిని. ఆ తర్వాత వదిలేసి ఆఫీస్ టైంకి చేరిపోయేవాడిని ఆఫీస్‌కి. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ టైమింగ్ ఈవినింగ్ 6:30-7 మధ్యలోనే ప్యాకప్ చెప్తారనమాట సినిమా. అప్పుడు నేను బండేసుకొనొచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకునేవాడిని. లంచ్ ఇవన్నీ వాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళండి. పిల్లలు ఎప్పుడు ఏ క్యారెక్టర్ చేయాల్సొస్తుందో అని ఆయన అందరిని పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు. ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా చక్కగా టిఫిన్‌లు, టీలు అన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళనమాట. ఆయన చాలా మంచి వ్యక్తి. చెప్పాలంటే ఈవినింగ్ అవుతానే ప్రతి టెక్నీషియన్‌కి సూట్‌కేస్ పెట్టుకొని అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళకి, ఆ రోజు వర్క్ చేసిన వాళ్ళకి డబ్బులు పంచేసేవాడండి. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ఆ ప్రొడ్యూసర్. ఆయన దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఏమో హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఆయన ఎన్నుకున్న సబ్జెక్టు అంత ఆడలేదు. 20 డేస్ మాత్రం ఆడింది. ఆ రోజుల్లో 100 డేస్ ఆడితే డబ్బులనమాట. సరే అప్పుడు శాటిలైట్లు గిట్లైట్లు ఏం లేవు. బాబు ని రోజు తీసుకెళ్ళడం. ఈ ప్రహాసనంలో దానికి చేస్తున్న ఉదయ్ కుమార్ అనే డైరెక్టరు ఈయనకి బాగా ట్రబుల్ ఇచ్చాడు. ట్రబుల్ ఇవ్వడంతోటి ఈ నేను దూరదర్శన్‌లో వర్క్ చేస్తానని, తర్వాత పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్షన్ స్టూడెంట్‌నని ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయి. మీ వారేం చేస్తారంటే మా ఆవిడ అన్నీ చదివేసేది. ఎందుకంటే గ్రేట్‌నెస్ కోసం. సరే ఈ విధంగా ఆయన దాకా చేరిపోయింది. ఇతను ఎప్పుడైతే ట్రబుల్ ఇచ్చాడో, సార్ మీరు కొంచెం సెలవు పెట్టుకొని ఒక 20 డేస్ మాతో ఉండి మా ఫిల్మ్ రన్ చేయొచ్చు కదా! అన్నిటికి నేనుంటాను. మీకేం ఇబ్బంది లేదు. మీకు డైరెక్షన్ చేయటం ఏదన్నా ట్రబుల్ ఇస్తే ఎందుకంటే నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఐ విల్ గివ్ అసిస్టెన్స్ టు యూ అన్నాడు. అంత పెద్ద ప్రొడ్యూసరు. ఆ రోజుల్లో ఎంతండి ఒక 15,00,000, 12,00,000 అయితే సినిమా అయిపోయేదనమాట. సరే ఆయన గట్టిగా అడగటంతోటి నేను రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. ఆ సినిమాకి డైరెక్షన్ చేయటం జరిగింది. ఆహ్, ఆయన ఆయన ప్రొడ్యూసర్‌గాను అండ్ డైరెక్టర్‌గాను ఆయనే పేరు వేసుకున్నాడు. ఆ సినిమాకి మనం ఇంతకంటే ఏం చెప్పుకోకూడదు. ఆ విధంగా సినిమాలు తీయటానికి నేను చిన్నగా అలవాటు పడ్డాననమాట. అంతకుముందు పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక 20 మినిట్స్ ఫిల్ము పళ్ళు అంటే కొంగు నేతలు నేస్తారు గదా! ఆ నేతలు డిజైన్ మీద వాటి మీద అక్కడ పూణేలో ఒక 2,00,000 మంది తెలుగు వాళ్ళున్నారండి. 1996కే వాళ్ళల్లో ఈ కొంగు వాటిని నేసేవాళ్ళు సెపరేట్‌గా ఉంటారనమాట మగ్గం మీద. దాని మీద 20 నిమిషాల నిడివి కల్లా ఒక చిత్రాన్ని నిర్మించాను. దానికి మంచి పేరొచ్చింది. అట్లా అందరూ చేయాల్సి ఉంటుందనమాట. ఈ డైరెక్షన్ టైమింగ్ అప్పుడు. సరే ఆ విధంగా జరిగింది. నేను సినిమా ఫీల్డ్‌లో ఆ విధంగా ఎంటర్ అయ్యాననమాట. అది కూడా దొంగతనంగానే. నా పేరు రాకూడదు. నా పేరు వేయొద్దండి అని చెప్పి గట్టిగా చెప్పేసాను. నాకేం రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. బట్ నా కొడుక్కి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా కొడుకు ఆ టైంలోనే 3, 4 సినిమా క్యారెక్టర్‌లకి డబ్బింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే వాడు కొంచెం చలాకీ. సరే ఆ విధంగా అదయిపోయింది. ఇవాళ హెల్త్ టిప్పు ఏంటంటే మీకు వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి. అంటే మనం ఏదో ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాం. ఆ ఫంక్షన్‌లో మనకి పడనిదేదో లేదంటే వాళ్ళు నిల్వ ఉంచిందేదో మనకి వడ్డించారు, తిన్నాము. రుచి రుచిగా వడ్డించేస్తారు. మనకు తెలీదు. అది తిన్నాము. దానివల్ల మనకి మోషన్స్, వామిటింగ్స్ పట్టుకున్నాయనుకోండి. మీరు ఫస్ట్ 2
మోషన్స్ టు వామిటింగ్స్ లేదంటే ఒట్టి మోషన్స్ కూడా పట్టుకుంటాయి. అది అట్లా నీళ్ళ విరోచనాలు అవుతాయన్నమాట. అది చూస్తానే వెంటనే మంచి టాబ్లెట్ అండి. చిన్న టాబ్లెట్ ఏంటో తెలుసా? లోమోఫిన్ అనే యెల్లో కలరు చిన్న టాబ్లెట్. ఆ రోజుల్లో రూపాయికే వచ్చేదండి ఒక చార్ట్. ఇప్పుడు అదంతా పైకి పోయి రేట్లు పెరిగి కొంచెం రూ. 80, రూ. 100 దాకా వెళ్ళిపోయింది. కానీ అది ఎవరు సజెస్ట్ చేయరండి. డాక్టర్లు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలి కదా! హాస్పిటల్‌కి తీసుకొచ్చి జాయిన్ చేసేసుకొని సెలైన్లు కట్టి ఏయో పిచ్చి వేషాలేసి నెమ్మదిగా స్లోగా తగ్గే మెడిసిన్ ఏయో ఉన్నాయిలెండి. ఆటిని పేర్లు నేను చదవకూడదు. అవి కూడా నాకు తెలుసు. బట్ ఇది మాత్రం మనం ఇంట్లో చక్కగా లోమోఫిన్ 1, 2 సార్లు కావడంతోటే లోమోఫిన్ టాబ్లెట్ చార్ట్ ఒకటి తెచ్చుకొని యెల్లో కలర్ చిన్న టాబ్లెట్లు ఉంటాయి. గొంతులో ఏసేసుకొని గుడుక్కుని మింగేసి ఒక్క 4 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మింగితే ఇక మోషన్స్ కావటం, వామిటింగ్స్ కావటం అంటే ఫుడ్ పాయిజన్ అనేది ట్రబుల్‌లోంచి బయటపడిపోతాం ఈ లోమోఫిన్ వాడినందువలన. ఏవండీ? లోమోఫిన్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. నిన్న మెడికల్ స్టోర్‌లో ఒకాయన మా ఆవిడ గోంగూర తిందండి, అది తిందండి, ఇది తిందండి అని ఏదో చెప్తున్నాడు. నేను సైలెంట్‌గా విన్నా. వాడు ఒక 5, 6 కాంబినేషన్‌లు టాబ్లెట్‌లు ఇవ్వటానికి సన్నద్ధం అవుతున్నాడు. ఈయనిచ్చే టాబ్లెట్‌లు మాకు ఆస్వాస్ మంచిదండి అని చెబుతున్నాడు ఇంకా పైగా ఆ టాబ్లెట్‌లు తీసుకునే వ్యక్తి. నేనన్నా, నాన్న నేనిక్కడ ఒకడున్నాను డాక్టర్‌ని నేను. మీరు లోమోఫిన్ ఇచ్చేసేయండి. ఇంకా అయన్నీ తీసి లోపల పోసుకోండి. ఏమనుకోబాకండి అన్నా. వాడికి కొంచెం కోపంగానే వచ్చింది. కానీ ఇంకా మరి ఇంకా ఎక్కువ వాదిస్తే ఈయన మన రహస్యాలన్నీ బయట పెట్టేట్టున్నాడని వెంటనే లోమోఫిన్ చార్ట్ పట్టుకొచ్చి కట్ చేసి ఒక లోమోఫిన్ చార్ట్ ఇచ్చాడు. నేను చెప్పాను 4 అవర్స్‌కి ఒకసారి ఒక ఈ టాబ్లెట్ వేసుకోవాలి. 3 టాబ్లెట్స్‌లో మామూలయిపోతుంది. మజ్జిగన్నం మాత్రమే తినాలి. ఆ తర్వాత కొబ్బరి బోండా వాటర్ తాగాలి. ఈ సో కాల్డ్ ఓఆర్ఎస్‌లు తాగొద్దు. ఓఆర్ఎస్‌లన్నీ డేంజరస్ ఓఆర్ఎస్‌లు. ఆ తయారీలో గూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. ఏమనుకోవద్దు. ఓఆర్ఎస్ అనే దానికంటే కొబ్బరి బోండా నీళ్ళు లేదంటే మనం ఇంట్లో ఓఆర్ఎస్ చక్కగా తయారు చేసుకోవచ్చు. కొంచెం పంచదార ఒక స్పూనున్నర తర్వాత దాంట్లో కొద్దిగా సాల్టు ఏవండీ? కొద్దిగా సాల్టు వేసేసుకొని కలిపేసుకొని అది తాగేస్తే మన ఒంట్లో ఏవైతే లవణాలు బయటికెళ్ళిపోతాయో అవి వెంటనే చేరిపోయి నీరసం తగ్గిపోతుంది. వీటన్నిటికంటే కొబ్బరి బొండా నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. మజ్జిగ చాలా బాగా పనిచేస్తది. కొద్దిగా చక్కెరేసుకొని మజ్జిగ తాగేస్తే చాలా బాగుంటుంది. ఆ మోషన్స్ అయ్యే రోజు ఆ నెక్స్ట్ డే కూడా కారంతోటి ఏమి తినకూడదు. అంటే కూర తినకూడదు. మజ్జిగన్నమే తినాలి. మజ్జిగన్నం, పెరుగన్నం కాదండి. మర్చిపోకుండా మజ్జిగన్నమే తినాలి. ఇది ఆ టాబ్లెట్‌కి పచ్చివండి. గుర్తుపెట్టుకోండి. మీ మోషన్స్ ఇమ్మీడియేట్‌లీ కట్టుకుపోతాయి. మీరు పెద్ద పెద్ద ఖర్చుల్లోకి వెళ్ళకుండా చిన్న ఖర్చుతోటి ఇంట్లోనే వైద్యం చేసుకోండి. చాలా చక్కగా బయటకొస్తారు. దీన్ని ఒక డైరీలో రాసి పెట్టుకోండి. ఇంత సొల్లు చెప్పాను కదా! మీకు గుర్తుండాలని. ఆ టాబ్లెట్ పేరు లోమోఫిన్. ఏవండీ? లోమోఫిన్. మీకు ఇష్టమైతే మన ఛానల్ లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇట్లాంటి చాలా టిప్స్ చెప్తాను ఇంట్లో చేసుకునేయి. తర్వాత ఇంకోటండి, దీనికి అనుబంధంగా ఇంకొకటి చెప్తాను ఇంకొక వీడియోలో. ఇప్పటికి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. అప్లోడ్ చేయటం నాకు కుదరదు. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని ఫాలో చేయండి. నా మాట వినండి. లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నా నంబరు 9491884412. నాకు మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ ఈజ్ వాట్సాప్ నంబరు. ఇంకొక విషయం మర్చిపోయారండి. ప్రతి వీడియోలో చెప్తుంటా. నేను అనాథలకి కొంతమందికి కొన్ని విషయాలు చూస్తూ ఉంటాను. సో దట్ మీరు ఒక్క ₹10 ఈ ఫోన్ నంబర్‌కే ఫోన్‌పే చేయండి. వాళ్ళకు కూడా ఏదో ఒకటి మంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పుకోకూడదు కానీ ఈ చేతి నుంచి ఇచ్చేది ఆ చేతికి తెలియకూడదు అంటారు. కానీ చెప్పుకోవాలండి. చెప్పుకోకపోతే కుదరదు. ఈ చలికాలం కదా! నేను అనాథలు రోడ్ల మీద పడుకొని నిద్రపోతుంటారు. ముడుక్కొని కాళ్ళు కడుపులో పెట్టుకొని పడుకొని నిద్రపోతుంటారు. వాళ్ళకి ఈ డిస్కో దుప్పట్లు అంటారు కదా! వాటిని చౌకలో కూడా వస్తాయి. 10 మందికి ఎక్కువ మందికి పంచొచ్చు.
వాటిని పంచుతానండి. ఈ చలికాలం అన్ని రోజులు. ఎప్పుడెప్పుడు ఏమేమి పంచుతానో ఈ విధంగా చెప్తూ ఉంటాను. మీరు ఊరికే ఏదో నా తృప్తి కోసం. మీకు ఆరోగ్యం చేకూరిందనుకోండి, నాకొక మెసేజ్ పెట్టండి, ఫోన్ కాల్ చేయండి. మీ టిప్ వలన నాకు తగ్గింది అంట. అదే నాకు ఆనందం. అదే మీకు ఆనందం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. మీరు ఆనందంగా ఉండటమే నా ధ్యేయం. నా వీడియో లక్ష్యం. థాంక్ యూ. నాకు పర్ మంత్ 75,000 వస్తుందండి. ఇంకంతకంటే ఏం కావాలి? నా భార్య ఇటీవల 1 ఇయర్ అవుతుంది చనిపోయి. కానీ ఏమో ఆవిడని తలుచుకోలేకుండా ఉండలేకపోతుంటాను. నన్ను ఒక చిన్న పిల్లాడిలాగా చూసుకుంది. చాలా బాగా చూసింది. చాలా బాగా చూసింది. నేనుంటాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.